హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పేదాంతా మనసు మార్చ్ 21/2024 ఎపిసోడ్ 1030. మన మీద అటాక్ చేసిన ఆ రోడీ ఎవరు అనేది తెలుస్తుందా లేదా? గుప్పేదాంతా మనసు మార్చ్ 21/2024 ఎపిసోడ్ 1030. మహేంద్ర ఏంటి మీరిద్దరూ చేసిన పని? మీ ఇద్దరు తల్లి కొడుకులని తెలిసి మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? ఒకప్పుడు జగతి రిషి కూడా ఇలాగే ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాళ్లే గుర్తుకు వస్తున్నారు. నాకు పదే పదే మిమ్మల్ని చూసినప్పుడల్లా రిషి జగతి గుర్తుకు వస్తున్నారు. ఎందుకు మీరు ఇన్నాళ్లు ఇలా మాట్లాడుకోకుండా ఉన్నారు అని అంటాడు. వసుధార, చెప్పండి మనుగారు, మీ ఇద్దరు తల్లి కొడుకులని నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని అడుగుతుంది. మహేంద్ర ఏంటి నువ్వు కూడా అనుపమ వారసత్వం? గుప్పేదాంతా మనసు టుడే ఎపిసోడ్ మార్చ్ 21/2024 ఎపిసోడ్ 1030 హైలైట్స్ తీసుకున్నావా? అనుపమ కూడా అంతే. ఏమి ప్రశ్నించినా సరే మౌనమే సమాధానం అన్నట్టుగా పక్కన వాళ్ళు ఎంత అరిచి గీ పెడుతున్నా తన నోటి నుండి సమాధానం మాత్రం రాదు. నువ్వు కూడా సేమ్ అనుభవం అలాగే ఉన్నావు అని అంటాడు. డాక్టర్స్ బయటికి వచ్చి, సార్ ఆవిడ స్పృహలోకి వచ్చారు, వెళ్లి చూడొచ్చు అని అంటారు. మహేంద్ర, వసుధార పదండి మనుగారు, అనుపమ మేడంని చూసి వద్దాము అని అంటారు. మను, లేదండి, నేను వస్తే తనకి నచ్చదు, మీరు వెళ్లి చూడండి, నేను తర్వాత వస్తాను అని అంటాడు. గుప్పేదాంతా మనసు టుడే ఎపిసోడ్ మార్చ్ 21/2024 ఎపిసోడ్ 1030 హైలైట్స్ కట్ చేస్తే మహేంద్ర, వసుధార, ఏంజెల్ ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. అనుపమని చూస్తారు, పలకరిస్తారు. మహేంద్ర ఏంటి అనుపమ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. అనుపమ బాగానే ఉంది అని మాటల్లో చెప్పకుండా తల ఊపుతుంది. ఏంజెల్, అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి చాలా ఎక్కువగా ఉందా? తగ్గిపోతుందిలే అత్తయ్య, నువ్వు ఏమీ బాధపడకు అని అంటుంది. వసుధార, మేడం ఇప్పుడు పర్వాలేదా? మీరేమీ టెన్షన్ పడకండి, త్వరలోనే మీకు తగ్గిపోతుంది అని అంటుంది వసుధార. మహేంద్ర ఏంటి అనుపమ, ఏమీ మాట్లాడవేంటి? ఎవరికోసం చూస్తున్నావు? మను కోసమా అని అడుగుతాడు. వసుధార, మేడం మీరు మనీ కోసమే వెతుకుతున్నారని మాకు తెలుసు. మీరు మనుగారి మీద ఎంత కోపంగా ఉన్నా అనుకోకుండా మీ తల్లి ప్రేమ బయటకు వస్తూనే ఉంది. కానీ మీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్నంత మాత్రాన మీ తల్లి ప్రేమను దాచిపెట్టలేకపోయారు. ఎందుకు మేడం మీరు ఆ విషయాన్ని దాచాలని అనుకున్నారు? సరే, మీ కళ్ళు మనీ కోసం వెతుకుతున్నాయని మాకు అర్థమైంది. మేము ఇప్పుడే వెళ్లి మనుగారిని పంపిస్తాము అని వసుధార ఇద్దరు బయటికి వెళతారు. ఏంజెల్, ఇలా చూడండి మనుగారు, అత్తయ్య మీకోసమే ఎదురు చూస్తూ ఉంది, మీరు వెళ్లి చూసి రండి అని అంటుంది ఏంజెల్. కట్ చేస్తే మను అనుపమని చూడడానికి వెళతాడు. మహేంద్ర అక్కడే ఆగిపోయేది. మను రా, వచ్చి చూడు అని అంటాడు. మను అనుపమ దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి మేడం, మీకు నేను ఇచ్చిన మాట తప్పను, అందుకు మీరు నన్ను క్షమించండి అంటూ దండం పెడతాడు. మహేంద్ర, ఏంటి మను చిన్న పిల్లాడిలా చేస్తున్నావు? ఏంటి అలా మాట్లాడకు అంటాడు మహేంద్ర. అనుపమ మను అలా మాట్లాడుతుంటే తను ఏమీ సమాధానం ఇవ్వకుండా అలాగే చూస్తుంది. మను, ఇక మీకు ఎప్పటికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోతాను మేడం, కానీ మీకు థాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా ప్రాణాలు కాపాడడానికి మీ ప్రాణాలు అడ్డు పెట్టారు, మీకు చాలా కృతజ్ఞతలు అంటాడు మను. అప్పుడే రవీంద్ర ఫోన్ చేస్తాడు. మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అన్నయ్య అని అంటాడు. రవీంద్ర, మహేంద్ర అనుపమకి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదా అని అడుగుతాడు. మహేంద్ర, పర్వాలేదు అన్నయ్య, బాగానే ఉంది అని అంటాడు. రవీంద్ర, అవును మహేంద్ర, అసలు మనుని చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది అని అంటాడు. మహేంద్ర, ఏమో అన్నయ్య, ఓర్వలేని వాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటారు. రవీంద్ర, అలా కాదు మహేంద్ర, మన శత్రువులే ఎవరైనా మనుని చంపడానికి చూశారేమో, ఎందుకంటే మన కాలేజీని కాపాడాడు కదా, అందుకు ఎవరైనా పగ పెట్టుకుని ఇలా చేసి ఉండొచ్చు, వారిని ఎలాగైనా పట్టుకోవాలి. మహేంద్ర, ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు అని అంటాడు రవీంద్ర. మహేంద్ర, అలాగే అన్నయ్య, అసలుకే వదిలిపెట్టను, వాడు ఎవడో ఎందుకు చేయించాడు అన్ని త్వరలోనే తెలుసుకుంటాను అని అంటాడు మహేంద్ర. రవీంద్ర, అవును మహేంద్ర, అనుపమకి పెళ్లి కాలేదు అని చెప్పింది కదా, మరి ఈ మను ఎక్కడి నుండి వచ్చాడు? తనకి కొడుకు ఎలా వచ్చాడు అని అవుతాడు. మహేంద్ర, నేను అదే అడుగుతున్నాను అన్నయ్య, అనుపమ ఏమీ సమాధానం ఇవ్వడం లేదు అంటాడు. దేవయాని, ఏమండి ఫోన్ ఇలా ఇవ్వండి, ఒకసారి నేను మాట్లాడతాను అని రవీంద్ర దగ్గర నుండి ఫోన్ తీసుకుంటుంది. హలో మహేంద్ర, ఇప్పుడు అనుపమకి ఎలా ఉంది అని అడుగుతుంది. దేవయాని, మహేంద్ర పర్వాలేదు వదిన గారు, బాగానే ఉంది అంటాడు.